ఏంటి సత్య, కానిస్టేబుల్ మేడం ఇంకా రాలేదు? వస్తుంది తప్పకుండా వస్తుంది. తనకి కాబోయే భర్త గారి కోసం అయినా ఖచ్చితంగా వస్తుంది. అదిగో చెప్పానుగా, రే మంగళవారం ఎంతైనా నీకు కాబోయే భార్యగా ఎంతో ప్రేమ. చూడు చూడు ఎలా ఉరుకులు పరుగుల మీద వస్తుందో. హలో మేడం. డీజే, ఏమైంది నీకు? ఏంటి గాయాలు? ఎవరు నిన్ను ఇలా కొట్టింది? నన్ను కొట్టారు మంజు. చూడు ఎలా కొట్టారు. నాకు కాబోయే భార్య కానిస్టేబుల్ అన్నా కూడా వినిపించుకోకుండా కొట్టారు. ఇంతలా కొట్టడానికి మీకు అసలు చేతులు ఎలా వచ్చాయి? ఇన్ని రోజులు మీరు రౌడీలు మాత్రమే అనుకున్నాను, మనుషులు కూడా కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న చీమకి హాని తలపెట్టాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది సాటి మనిషిని పట్టుకుని ఇలా కొడతారా? అసలు మిమ్మల్ని ఇలా కాదు, మీ మీద కంప్లైంట్ రేస్ చేస్తాను. మీలాంటి వాళ్ళు వీధిలో తిరగడం కన్నా జైల్లో కూర్చోవడమే మంచిది. భయం వేస్తుంది సత్య. మేడం మనల్ని వీధుల్లో తిరగనివ్వదంట, జైల్లో కూర్చోబెడుతుందంట. మేడం మేడం ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేయండి మేడం. మిమ్మల్ని మేడం 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 ఎందుకు అంతలా ఆవేశపడుతున్నారు? ఆవేశపడక ఒక మనిషిని ఇలా ఎవరైనా కొడతారా? మీకు మానవత్వం అనే పదానికి అర్థం తెలుసా? హలో మేడం, ఏంటి రెచ్చిపోతున్నారు? ఏరా మంగళవారం, మేము నిన్ను కొట్టామా? లేదు, నన్ను ఎవరు కొట్టలేదు. అదేంటి, ఇందాకే కదా వీళ్ళు కొట్టారు అని చెప్పావు. కొట్టకపోతే ఆ దెబ్బలు ఎలా తగులుతాయి? నేను బాత్రూంలోకి వెళ్తుంటే కాలు జారి కింద పడిపోయాను. వీళ్ళని చూసి భయపడొద్దు, నిజం చెప్పు, నేను చూసుకుంటాను. నీకేం భయం లేదు. కొట్టలేదు అని చెప్తున్నాడు కదా, ఏమని కంప్లైంట్ ఇస్తారు? చాలు మేడం, ఇప్పటికే మీకు సూట్ కాని డైలాగులు చాలా చెప్పేశారు. ఇంకా చాలు. మీరు నా పెళ్లి చూపులు చెడగొట్టారు, నేను మీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాను. రివెంజ్ ఈస్ క్లియర్. కాదు అని మళ్ళీ కంప్లైంట్లు కేసులు అని ముందుకెళ్తే నేను కూడా ముందుకెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేను పెళ్లి పీటలు ఎక్కేంత వరకు మీరు ఎక్కకూడదు. నేను జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు మీరు పెట్టుకోకూడదు. నేను తాళి కట్టేంత వరకు మీరు కట్టుకోకూడదు. కాదు కూడదు అని ప్లాన్ చేశారో, రింగ్ పెట్టడానికి వీడికి వేలుండదు, తాళి కట్టడానికి చేతులు ఉండవు. అమ్మో వద్దొద్దు, కావాలంటే నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను. నాకు మాత్రం ఏం చేయొద్దు. తెలుసుగా, సత్య సత్య ఇక్కడ. వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ కళ్ళు చచ్చుబడిపోను, పక్షవాతం వచ్చి ఒంట్లో పాటలన్నీ పనికి రాకుండా పోను. తిప్పు, ఏం చేస్తున్నావే నువ్వు? వాడి నొప్పి తగ్గిస్తున్నావా ఇంకా పెంచుతున్నావా? అయ్యో నన్ను క్షమించు నాన్న,
చిన్నపిల్లాడని కూడా చూడకుండా ఎలా కొట్టారో. పాపం నా బిడ్డ ఎంతలో అలమటించాడో. అసలు ఇదంతటికీ కారణం ఆ దరిద్రపు కొట్టు మంజునే. ముందు దాని సంగతి చెప్పాలి. మంజు, హిట్రావే. సుందరి, సుందరి, తిప్పు. మంజు సంగతి తర్వాత చూడొచ్చు, ముందు వాళ్ళ సంగతి ఆలోచించు. ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళు నువ్వు ఉండరా. ఎవరండి మీరు? ఏమమ్మా త్రిపుర సుందరి, నేనెవరో మీకు తెలియదా? అన్నయ్య గారు మీ షాప్లో చీరలు అదిరిపోయాయి, మెరిసిపోయాయి అంటూ 10,000 రూపాయల పైగా చీరలు అప్పు తెచ్చుకున్నప్పుడు నేనెవరినో మీకు తెలియదా? అప్పు అడగడానికి వచ్చినప్పుడు మీకు మతి మరిపొచ్చిందా? అన్నయ్య గారు మీరా? నిశ్చితార్థం ఆగిపోయిందన్న బాధలో నిన్నటి నుంచి ఏమీ తినలేదు. అందుకనే కొంచెం చక్కెర వచ్చి కాస్త చూపు సన్నగిల్లింది. రండి రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటమ్మా లోపలికి వెళ్ళి మాట్లాడేది? ఈ ఫంక్షన్ అయిపోగానే డబ్బులు ఇచ్చేస్తానని షామియానా అని తాహతుకు మించి మాట్లాడుకున్నావు. మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్తాం. ఫంక్షన్ అని పార్లర్కి వచ్చి 5,000 బిల్లు చేసావు. దాని సంగతి ఏంటి? మా షాప్లో 20 కిలోల స్వీట్ ఆర్డర్ ఇచ్చారు. మంజు మేడం గారి తాలూకానే కదా మేమిచ్చింది. డబ్బుల కోసం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారేంటి? లేనిపోని ఆర్భటాలకి పోయి అప్పు చేయడం దేనికి? డబ్బులు కట్టలేక సిగ్గుతో తలదించుకోవడం దేనికి? ఏంటి ఊరుకుంటున్నాను కదా అని అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అందరూ పని కట్టుకుని మరి నన్ను తిట్టడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట రాసుకొచ్చారా? ఏంటత్తయ్యా, ఏంటి గొడవ? ఈవిడి గారు చూడమ్మా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకున్నట్టు నిన్నటి దాకేమో చక్కెర మాటలు మాట్లాడి మా అందరి దగ్గర అప్పు తీసుకెళ్ళింది. ఇప్పుడు అడగడానికి వస్తే ఎలా దబాయించి మాట్లాడుతుందో. మరి లేకపోతే ఏంటండి? నేను మీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఎంత సామరస్యంగా మర్యాదపూర్వకంగా తీసుకున్నాను. అలాగే మీరు కూడా అప్పు రికవరీ చేసుకోవడానికి వచ్చినప్పుడు అంతే సామరస్యంగా అంతే మర్యాదపూర్వకంగా తీసుకోవాలి కదా. మనం సాటి మనుషులం, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఇప్పుడేంటి మీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి, అంతే కదా? ఇదిగో తనెవరనుకున్నారు? నాకు కాబోయే కోడలు, పైగా కానిస్టేబుల్, సంపాదించే కోడలు. మీరెవరెవరికి ఎంతెంత రావాలో చెప్పండి. తనే ఎడం చేత్తో మీ అందరికి విసిరి పారేస్తుంది. అమ్మ నా పెళ్ళామా, ఏంటా సింగిల్ టేకులు ఇన్ని వేరియేషన్స్ అనుకున్నాను. అప్పు మొత్తం మంజు చేత కట్టించడానికి ఇన్ని షేడ్స్ మార్చేవన్నమాట. ఎంతైనా తిప్పు, నువ్వు ఆల్వేస్ గ్రేట్.